హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైనిక సంజయ్ రెడ్డి రిటైర్డ్ ఫోర్స్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ఆర్ఆర్బి గ్రూప్ డి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అనేది తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఎవరైతే అప్లికేషన్ ఫిల్అప్ చేయాలనుకుంటున్నారో దయచేసి ఏ టు జెడ్ స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీ అప్లికేషన్ అనేది ఫిల్అప్ చేసుకోవడం మొదలు పెట్టండి. ఎందుకంటే ఇందులో చాలా చాలా విషయాలు మధ్యలో మీకు చాలా డౌట్స్ రావడం జరుగుతుంది. జోనల్ అంటే పోస్ట్ ప్రిఫరెన్సెస్ మీద డౌట్ రావడం జరుగుతుంది. అండ్ ఏ ఆర్ఆర్బీలు సెలెక్ట్ చేసుకోవాలనే డౌట్ రావడం జరుగుతుంది. సో ఇలా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ నుంచి ఎలా మనకు ఫామ్ ఫిల్అప్ చేయాలనేది కంప్లీట్ గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను బాయ్స్. సో ఎవరైతే వీడియో చూస్తున్నారో దయచేసి స్కిప్ చేయకుండా చూడండి, మీకు కంప్లీట్ క్లారిటీ అనేది రావడం జరుగుతుంది. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే, ఎవరైతే గ్రూప్ డికి ఫిల్అప్ చేస్తున్నారో రెండు విషయాలు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ కర్సర్ మూవ్ అవుతుంది, ఇక్కడ అప్లై అని ఉంటుంది. అంటే మొట్టమొదటిగా మీరు చూసుకోవాల్సిన వెబ్సైట్ గురించి మాట్లాడుకుంటే ఆర్ఆర్బి apply.gov.in కి మీరు లాగిన్ అయ్యారు అంటే అంటే ఆ వెబ్సైట్ ఎంటర్ చేశారు అంటే ఈ విధంగా ఒక ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది. సో ఇక్కడ రెడ్ బ్యాక్గ్రౌండ్ తో హైలైట్ అవుతుందండి అప్లై అనేసి. ఇక్కడ మనం రావాల్సి వస్తుంది. ఇక్కడ రెండు విషయాలు, ఒకటి క్రియేట్ అనే అకౌంట్ వస్తుంది, రెండు ఆల్రెడీ హ్యావ్ అనే అకౌంట్ వస్తుంది. దీనికి అర్థం ఏంటంటే ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ అంటే ఆర్ఆర్బి వెబ్సైట్ లో ఆల్రెడీ మీరు మీ మెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ తో రిజిస్టర్ చేసుకొని ఉన్నారు ఫర్ సో మెనీ నోటిఫికేషన్స్. అంటే ఆర్పిఎఫ్ కావచ్చు, ఏఎల్పి కావచ్చు, ఎన్టీపీసీ కావచ్చు, వాటికి రిజిస్టర్ చేసేటప్పుడు ఆల్రెడీ మీరు ఇనిషియల్ గా అకౌంట్ క్రియేట్ చేసుకొని ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ అని ఎంటర్ చేయాల్సి వస్తుందండి. లేదు, కొత్తగా మేము అప్లై చేసుకుంటున్నాము, 10th క్లాస్ ఇంతకుముందు ఎప్పుడు ఆర్ఆర్బి వెబ్సైట్ లో మేము అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేయలేదు అనుకున్న వాళ్ళు క్రియేట్ అన్ అకౌంట్ అనేది క్లిక్ చేయవలసి వస్తుంది అనమాట. ఫస్ట్ మనము క్రియేట్ అన్ అకౌంట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఒక పాపప్ అనేది రావడం జరుగుతుంది. క్యాండిడేట్స్ హూ హ్యావ్ ఆల్రెడీ క్రియేటెడ్ అన్ అకౌంట్ ఫర్ సిఈఎన్ కామన్ ఏదైతే నోటిఫికేషన్ ఉంటుందో, కామన్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ఉంటుంది, సెంట్రల్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ అనమాట, issued by RRB in 2024 are not required to register again. 2024లో ఏవైతే నోటిఫికేషన్లు వచ్చాయో దానికోసం అప్లికేషన్ ఆల్రెడీ మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని ఉన్నారో మీ మెయిల్ ఐడితో, వాళ్ళు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. దే షుడ్ లాగిన్ యూజింగ్ ద సేమ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. అంటే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ఐడి పాస్వర్డ్ ఉన్న వాళ్ళు ఇక్కడ మళ్ళీ రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం లేదని క్లియర్ గా చెప్తున్నారనమాట. ఓకేనా గైస్? సో ఇనిషియల్ గా రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకు జస్ట్ ఓకే అని కొట్టేసి ఇక్కడ మీరు ఫస్ట్ కాలం ఫిల్లింగ్ అప్ వచ్చేస్తే మనకు కంట్రీ ఆఫ్ నేషనాలిటీ గురించి అడుగుతున్నాడండి. సో స్ట్రైట్ వే మనం ఇండియా అని పెట్టుకుంటాం మన నేషనాలిటీ, రైట్? రిలీజియన్ కాదండి, నేషనాలిటీ అడుగుతున్నాడు. సెకండ్ థింగ్ వచ్చేసి మనకు పర్సనల్ ఇన్ఫర్మేషన్ మనం ఫిల్అప్ చేయాల్సి వస్తుంది. అంటే ఈ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఏ విధంగా ఫిల్అప్ చేయాలనే దాని మీద కూడా క్లారిటీ ఉంటుంది. చూడండి, ఫుల్ నేమ్ యాజ్ రికార్డెడ్ ఇన్ మెట్రికులేషన్ 10th క్లాస్ సర్టిఫికేట్ ఆర్ మార్క్ లిస్ట్. సో చాలా క్లియర్ గా ఇచ్చారనమాట. 10th క్లాస్ సర్టిఫికేట్ లో ఏ విధంగా అయితే మీ పేరు ఉందో ఆ విధంగా నింపాలండి. నా ఆధార్ కార్డులో ఏమన్నా పొరపాట్లు ఉన్నా కూడా చేంజ్ చేసుకోవచ్చు, కానీ 10th క్లాస్ అనేది ప్రతి దానికి ప్రామాణికంగా కంప్లీట్ గా 10th క్లాస్ బేసే చూస్తారనమాట. ప్రతి విషయంలో మీ నేమ్ కావచ్చు, డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు. సో మనం ఇక్కడ ఫుల్ నేమ్ అనేది ఎంటర్ చేయడం జరుగుతుంది. సో ఫర్ సపోజ్ 10th క్లాస్ లో మీకు ఇక్కడ లైక్ ఇప్పుడు ఎం రాహుల్ ద్రావిడ్ అని ఉంది. ఇక్కడ ఒకవేళ ఎం యొక్క ఫుల్ ఫామ్ మీ 10th క్లాస్ సర్టిఫికేట్ లో ఫుల్ ఫామ్ ఇచ్చారు అంటే ఫుల్ ఫామ్ రాయాలండి. సో ఏ విధంగా అయితే 10th క్లాస్ సర్టిఫికేట్ లో ఉందో ఎగ్జాక్ట్లీ అదే విధంగా రాయాల్సి వస్తుంది, రైట్? సో లైక్ ఇప్పుడు ఎం రాహుల్ ద్రావిడ్ అన్న తర్వాత ఎం మీ 10th క్లాస్ లో ఫుల్ నేమ్ ఉంది అంటే ఫుల్ నేమే రాయాలండి, రైట్? ఈ మన క్యాండిడేట్ యొక్క ఏదైతే 10th క్లాస్ సర్టిఫికేట్ లో పేరు ఇదే విధంగా ఉంది కాబట్టి మనం ఈ విధంగా రాస్తున్నాం, కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదనమాట, రైట్? సో మళ్ళీ మనము పేరును వచ్చేసి రీటైప్ చేస్తాం అనమాట, రైట్? మన పేరు మళ్ళీ రీటైప్ చేస్తాము కన్ఫర్మేషన్ కోసం. హ్యావ్ యూ చేంజ్డ్ యువర్ నేమ్? ఇప్పుడు రీసెంట్ గా ఎప్పుడు చేంజ్ చేసాము అంటే ఎస్ అని కొట్టండి, లేదంటే నాట్ నెససరీ. ఎందుకంటే మనం కామన్ గా మన పేర్లు చేంజ్ చేసుకునేదానికి వెరీ 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 లెస్ పాసిబిలిటీ కాబట్టి మనం నో అని మనం క్లిక్ చేస్తాం. డేట్ ఆఫ్ బర్త్ మనం ఎంటర్ చేస్తామండి. డేట్ ఆఫ్ బర్త్ మన 10th క్లాస్ సర్టిఫికేట్ ప్రకారమే ఉంటుంది, అది మనం గుర్తుంచుకోవాలా. మన 10th క్లాస్ సర్టిఫికేట్ లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ మనం ఎంటర్ చేసుకుంటాం అనమాట, రైట్? సో డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ మీద క్లిక్ చేశారంటే ఆటోమేటిక్ గా ఇయర్ వెళ్తుంది. దాని తర్వాత వచ్చేసి మంత్ అన్నమాట, మంత్ మీద క్లిక్ చేసేస్తే మంత్ వెళ్తుంది, రైట్? ఇక్కడ మన డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో దాన్ని ఎంటర్ చేసుకోవచ్చు అండి, రైట్? సో మళ్ళీ మన డేట్ ఆఫ్ బర్త్ ను రీటైప్ చేయండి అన్నారు. సో ఖచ్చితంగా మనం మన డేట్ ఆఫ్ బర్త్ ను రీటైప్ చేద్దాం, రైట్? ఓకే, టిక్ మార్క్ వచ్చేసిందంటే దాని అర్థం ఏంటంటే పర్ఫెక్ట్ గా ఉంది అనేది.
సెలెక్ట్ జెండర్. ఒకవేళ మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ జెండర్ సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుందన్నమాట. ఓకేనా? సో ఇది ఇక్కడ ఒక కాలం ట్రాన్స్‌జెండర్ అనేది కూడా ఇచ్చారన్నమాట వాళ్ళ కోసం. రైట్. సో మళ్ళీ రీసెలెక్ట్ జెండర్ అని ఇచ్చారు. సో దట్ ఇవి రీసెలెక్ట్ ప్రతిసారి ఎందుకు చేసుకుంటామంటే, మీరు ఎక్కడో ఒక చోట పొరపాటు జరిగితే ఒక సింగిల్ టైమ్‌లో దాన్ని మళ్ళీ సెకండ్ టైమ్ దానికి ఆటోమేటిక్‌గా రీటైప్ చేసి మనం ఎక్కడైనా తప్పు చేశాము అంటే మాత్రం ఖచ్చితంగా రీచెక్ చేసుకునే దానికి పాసిబిలిటీ ఉంది అనేసి. రైట్. సో ఫాదర్ నేమ్ ఇక్కడ కూడా మీకు మెన్షన్ చేశారు చూడండి. 10th క్లాస్ సర్టిఫికేట్ ప్రకారమే నింపాలి అన్నట్టుగా ఇచ్చారన్నమాట. సరే. మరి ఇప్పుడు ఫాదర్ నేమ్ మనం నింపుదామండి. సో చూడండి, మనం ఏదైనా పొరపాటు చేశాము అంటే ఖచ్చితంగా ఇక్కడ క్రాస్ మార్క్ వస్తుందన్నమాట. అంటే మీరు ఎక్కడో ఒక చోట తప్పు చేస్తున్నారు మీ ఫాదర్ నేమ్ అనేది. రైట్. మనం ఇక్కడ హెచ్ అనేది మనం యాడ్ చేయలేదు కాబట్టి మనకు కరెక్ట్. అందుకే ఖచ్చితంగా ఈ సిస్టమ్ ఫాలో అయితే మాత్రం ఖచ్చితంగా మనకు రాంగ్ అనేది రాదన్నమాట. సో ఆర్ఆర్‌బీ వాళ్ళకి తెలుసు కాబట్టి మళ్ళీ రీటైప్ సిస్టమ్ అనేది ఇచ్చారు. రైట్. ఇప్పుడు మనము మదర్ నేమ్ సెలెక్ట్ చేసుకుంటామండి. సో మళ్ళీ మదర్ నేమ్ కూడా మనము రీటైప్ చేయాలి. లైక్ దిస్ మనకు పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత మన కాంటాక్ట్ డీటెయిల్స్ మెయిల్ ఐడి ఇవ్వాల్సి వస్తుందన్నమాట. లైక్ ఇక్కడ మనకి ఈమెయిల్ అడ్రస్ ఇచ్చిన తర్వాత ఒక ఓటీపీ జనరేట్ చేసుకోవాల్సి వస్తుందండి. మన ఈమెయిల్ అడ్రస్‌కే ఓటీపీ వెళ్తుందన్నమాట. జనరేట్ ఈమెయిల్ ఓటీపీ అని మనం ఇక్కడ క్లిక్ చేయాలండి. సో క్లిక్ చేసిన తర్వాత మీరు వితిన్ 1 మినిట్‌లో ఆ ఈమెయిల్ నుంచి ఏదైతే ఓటీపీ వచ్చిందో ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయవలసి వస్తుందన్నమాట. ఇలా మనకు ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సో ఇక్కడ మన మొబైల్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత మొబైల్ నంబర్ కూడా ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీ మనం ఇక్కడ ఎంటర్ చేయవలసి వస్తుందండి. దేర్ ఆఫ్టర్ మనకు మన ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసి ఆ తర్వాత దీని కింద ఉన్న టిక్ మార్క్ ఏదైతే ఉంటుందో ఈ టిక్ మార్క్ మీరు క్లిక్ చేసుకోవాల్సి వస్తుందండి. రైట్. సో దాని తర్వాత వచ్చేసి మనకు జనరేట్ ఆధార్ ఓటీపీ అంటే ఖచ్చితంగా ఈ ఓటీపీ అనేది మీ ఆధార్ కార్డు ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ అయి ఉంటుందో ఆ మొబైల్ నెంబర్ కు ఓటీపీ అనేది వెళ్ళడం జరుగుతుంది అనమాట. సో ఇలా ఆధార్ కార్డు ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మనకు ఇక్కడ వెరిఫై చేసుకోవాల్సి వస్తుందండి. ఐ డు నాట్ హ్యావ్ ఆధార్ కార్డ్ అనే కాన్సెప్ట్ అయితే ప్రస్తుతానికి ఇప్పుడు నాకు తెలిసి ఇంతవరకు మనము ఆధార్ కార్డు లేని వాళ్ళైతే ఇప్పుడు లేరు. సో దట్ మనకు ఇది నెసెసిటీ కాదనమాట. సో ఇక్కడ టిక్ మార్క్ ఇవన్నీ క్లిక్ చేసుకొని ఇక్కడ ఓటీపీలు అన్ని ఓకే చేసుకున్న తర్వాత మీరు వెరిఫై చేసుకోవాల్సి వస్తుంది. సో ఈ విధంగా ఆధార్ వెరిఫైడ్ అని మనకు రావడం జరుగుతుంది. ఎవరైతే ఆధార్ డీటెయిల్స్ ఫోటో ఉందో ఆ ఫోటో కూడా మనకు రావడం జరుగుతుంది. ఆధార్ కార్డు డీటెయిల్స్ కూడా రావడం జరుగుతుంది. పేరు, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ ఇవన్నీ. సో ఇవి ఎన్షూర్ చేయాల్సిన విషయం ఏంటంటే ఇది సేమ్ పేరు మీరు అప్లికేషన్ ఫిల్అప్ చేసే టైంలో 10th క్లాస్ మార్క్ లిస్ట్ ప్రకారం ఉందా లేదా అనేది ఖచ్చితంగా మీరు ఎన్షూర్ చేయాలండి. ఎందుకంటే ఎక్కడ మిస్టేక్ ఉన్నా కూడా ఆధార్‌లో మిస్టేక్ ఉన్నా, 10th క్లాస్ సర్టిఫికేట్‌లో మిస్టేక్ పడినా ఈ యొక్క మిస్ మ్యాచ్ అవుతుంది. ఈ మిస్ మ్యాచ్ అవ్వడం వల్ల ఏంటంటే మీ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యేదానికి అవకాశం ఉందన్నమాట. సో ఇక్కడ మనకు పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నాం. దాని తర్వాత వచ్చేసి ఇక్కడ కింద ఐ యామ్ నాట్ ఏ రోబో అంటే మిషన్స్ కాదు ఫిల్అప్ చేస్తున్నది అప్లికేషన్ అన్నట్టుగా అండి. దీని తర్వాత ప్రివ్యూ అండ్ క్రియేట్ అన్ అకౌంట్ వస్తుంది. ఒకసారి మీ డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకోండి. దాని తర్వాత అకౌంట్ క్రియేట్ చేస్తామనేసి వస్తుందన్నమాట. ఇక్కడ మనం క్లిక్ చేసామంటే మీ డీటెయిల్స్ మీ కంట్రీ కావచ్చు ఏదైతే మీరు ఫిల్అప్ చేశారో బేసిక్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఒకసారి మీరు చెక్ చేసుకోండి. మీ యొక్క పేరులో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా లేదా? ఒకసారి మిస్టేక్స్ ఏమీ లేవు ప్రాపర్ గా ఉంది అనుకుంటే ఐ హావ్ రీచెక్డ్ ది అబౌట్ డీటెయిల్స్ అండ్ ఫౌండ్ కరెక్ట్ అని ఇవ్వండి. సో దీని తర్వాత వచ్చేసి క్రియేట్ అన్ అకౌంట్ అని ఇవ్వాల్సి వస్తుంది అనమాట. సో మనం ఇక్కడ క్రియేట్ అన్ అకౌంట్ ఇచ్చిన తర్వాత డీటెయిల్ ఫిల్డ్ డీటెయిల్స్ ఫిల్డ్ ఆన్ ది క్రియేట్ అన్ అకౌంట్ ఫ్రమ్ including email address and mobile cannot be modified at any stage of recruitment process once account is created. Do you want to proceed? ఒకసారి క్రియేట్ అయిన తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కడ చేంజ్ కాదు. ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కడ మనకు ఇచ్చేసి అంటే మళ్ళీ ఎడిట్ చేసేదానికి లేదు. మీకు ప్రొసీడ్ అవ్వాలని ఉందా అని అడుగుతున్నారు అనమాట. ఎస్ ప్రొసీడ్ అని మనం చెప్పుకుందాం. ప్రొసీడ్ ఇచ్చిన తర్వాత సో ఈ విధంగా మీకు ఒక ఐడి పాస్వర్డ్ అనేది పర్మనెంట్ గా మీకు ఆర్ఆర్బి వెబ్సైట్ లో అనేది క్రియేట్ అవ్వడం అయితే జరుగుతుంది. సో మీరు మీ పర్సనల్ మొబైల్ కానీ లేకపోతే మీ పర్సనల్ సిస్టమ్ లో కానీ చేస్తూ ఉంటే వీటిని సేవ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దండి. రైట్. బయట ఇంకెక్కడైనా చేస్తుంటే మీరు మీ ఆ పాస్వర్డ్ ఐడి అనేది జస్ట్ మీరు ఇచ్చేసుకోండి అంటే నోట్ చేసి పెట్టుకోండి. లేదు అంటే మీ పర్సనల్ అంటే సేవ్ చేసి పెట్టుకోవడం గ్యారంటీ. సో ఇక్కడ వచ్చేసి ఈ యొక్క మీ అకౌంట్ అనేది క్రియేట్ అయితే అయ్యిందనమాట. ఇప్పుడు మనము అప్లికేషన్ ప్రొసీజర్ లేకి వెళ్దాము. ఎలా అప్లికేషన్ ఫిల్అప్ చేయాలి స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్. సో ఈ అకౌంట్ క్రియేట్ అయిన వెంటనే మీ మొబైల్ నెంబర్ కు వెరిఫికేషన్ మెసేజ్ కూడా ఒకటి రావడం జరుగుతుంది. సో మనం చూసాం కదా ఇప్పుడు మనకు అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది మనం చూసామండి. ఇప్పుడు మనము అప్లై ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ ఎందుకంటే మనం ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాం కాబట్టి మనం ఇప్పుడు ఆ అకౌంట్ డీటెయిల్స్ మనం ఇక్కడ ఎంటర్ చేసుకుంటామండి. కామన్ గా మన మొబైల్ నెంబరే మన అకౌంట్ అంటే ఐడి ఉంటుంది.
మనం ఏదైతే పాస్వర్డ్ ఇచ్చామో ఆ పాస్వర్డ్ మనము ఎంటర్ చేసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ ఇక్కడ మనకు మన ఐడి ఇంకా వేరే ఏదైనా వచ్చి ఆటోమేటిక్ జనరేటెడ్ గా వేరే ఏదైనా వచ్చింది అంటే మన మొబైల్ నెంబరే మనం ఎంటర్ చేసుకొని మనం రిక్రియేట్ చేసుకోవచ్చు అనమాట. నాట్ అన్ ఇష్యూ, రైట్? సో ఇక్కడ ఐఎమ్ నాట్ ఏ రోబో అని క్లిక్ చేసిన తర్వాత లాగిన్ అవుతాం అనమాట. సో ఈ విధంగా ఒక ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్తున్నది ఏంటంటే అప్లికేషన్ ఫిల్అప్ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్. ఇంతవరకు ఎలా మనకు అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి, రిజిస్టర్ చేసుకోవాలనేది చెప్పాము. ఇప్పుడు మనం అప్లికేషన్ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ నేర్చుకుందామండి, రైట్? సో ఈ విధంగా ఒకటి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అని, ఇక ఆన్లైన్ అప్లికేషన్ అనేసి అప్లికేషన్ హిస్టరీ అని 3 కాలమ్స్ ఉంటాయండి. మనకు కావాల్సింది ఏంటంటే జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఎవరికైతే చదవాలి అని ఉందో ఖచ్చితంగా చదవండి. ఎందుకంటే కొన్ని ఇన్ఫర్మేషన్ లైక్ ఇక్కడ ఎగ్జామినేషన్ వచ్చేసి 13 లాంగ్వేజెస్ లో ఉంటుంది, ఇంక్లూడింగ్ తెలుగు కూడా ఉంటుంది. మీరు గుర్తుంచుకోవాలి. అండ్ హిందీ అంటే ఇంగ్లీష్ లో ఎలాగో కూడా ఉంటుంది అనమాట. ఫిల్ చేసే ముందు మీరు ప్రతి ఒక్క విషయాన్ని ప్రతి ఒక్క ఫీల్డ్ ను రీచెక్ చేసుకోండి అని ఒక చెప్తుంది. ఇలాంటి కొన్ని జనరల్ ఇన్స్ట్రక్షన్ ఉందన్నమాట, రైట్? సో ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఇక్కడ ఉంటుంది. మీరు ఇక్కడ సెకండ్ కాలం ఆన్లైన్ అప్లికేషన్ మీరు ఎంటర్ చేశారంటే ఆల్రెడీ మనకు అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ మనకు సెంట్రల్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ నెంబర్ 8/2024 అనేసి దీనికి హైలైట్ అవ్వడం జరిగింది కదా. సో ఇది మనకు ఇక్కడ నుంచి మనము అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ ది ఆర్ఆర్బి ఫర్ విచ్ యూ విష్ టు అప్లై అని అడుగుతుంది అనమాట. అంటే నువ్వు ఏ ఆర్ఆర్బికి మీరు అప్లై చేసుకోవాల్సి వస్తుంది? సౌత్ సెంట్రల్ అంటే సికింద్రాబాదా, బాంబేనా, ఢిల్లీనా, భువనేశ్వర, చెన్నయ్య, ఇలా దాదాపుగా ఆర్ఆర్బీస్ చాలా ఉన్నాయి కదండి. సో అంటే ఈ ఉన్న ఆర్ఆర్బీలో మీరు సెలెక్ట్ చేసుకోవాల్సిన ఆర్ఆర్బి ఏది అని అడుగుతుంది. సో ఒక విషయం గమనించాల్సిన విషయం ఏంటంటే మీకు నెంబర్ ఆఫ్ పోస్టులు ఎక్కువ ఏ ప్లేస్ లో ఉన్నాయి. లైక్ ఇప్పుడు మనకు బాంబే ఉంది, ఢిల్లీ ఉంది. కాస్త కట్ ఆఫ్ తక్కువైనా పర్లేదు. కట్ ఆఫ్ తక్కువ వస్తే ఈ పోస్ట్ ఎక్కడ చేసినా కూడా పర్లేదు. మనకు జాబ్ వస్తే చాలు అనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా మీరు ఎక్కువ వేకెన్సీస్ ఉన్న అంటే లైక్ బాంబే, ఢిల్లీ ఇలాంటివి ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి. అలాంటి వాళ్ళకి ఫిల్అప్ చేసుకోవచ్చు. లేదు నియర్ బై లో ఉండాలి, మేము మంచి టాలెంటెడ్ కష్టపడి చదువుతాము, వచ్చినా రాకపోయినా నియర్ బై జోన్ లో మాకు సెలక్షన్ కావాలి అనుకున్న వాళ్ళు మనము మన నియర్ బై జోన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే సికింద్రాబాద్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ వైజాగ్ సైడ్ వాళ్ళు వచ్చేసి భువనేశ్వర్ ఇలాంటివి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఫర్ సపోజ్ మనము సికింద్రాబాద్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. నేను ఇది ఒక ఎగ్జాంపుల్ గా చెప్తున్నానండి. మీరు వేకెన్సీస్ బట్టి మీ యొక్క లెవెల్ ఆఫ్ స్టడీని బట్టి ఆ యొక్క వేకెన్సీస్ బట్టి మీరు ఫిల్అప్ చేసుకోవచ్చు అనమాట. మనం ఏ ఆర్ఆర్బి జోన్ లో సెలెక్ట్ చేసుకోవాలి అనేది. ఒకవేళ ఎక్కడైనా పర్లేదు అనుకున్నప్పుడు ఎక్కువ వేకెన్సీస్ ఉన్న ఆర్ఆర్బి జోన్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. లైక్ ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ మనం సికింద్రాబాద్ ఆర్ఆర్బి జోన్ సెలెక్ట్ చేసుకున్నాం. ఈ యొక్క వేకెన్సీస్ అనేది మనకు నోటిఫికేషన్ లో ఇచ్చున్నాయి, మీరు గమనించాలండి. ఓకేనా? లేదు అంటే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా నోటిఫికేషన్ సంబంధించి స్పెషల్ గా నేను ఇచ్చున్నాను, ఒకసారి మీరు గమనించండి. సో ఇక్కడ ఐఎమ్ నాట్ కరెంట్లీ డీబార్డ్ బై ఎనీ ఆర్ఆర్బి ఆర్ ఆర్ఆర్సి అనేసి ఉంటుంది అనమాట. దీని అర్థం ఏంటంటే నేను లాస్ట్ టైం ఎక్కడ మాల్ ప్రాక్టీస్ చేయకుండా ఇంకా ఏదైనా దొంగ పనులు చేయకుండా పట్టుబడలేదు అన్నట్టుగా అనమాట. రైట్? చేస్తూ అట్లా పట్టుబడలేదు అన్నట్టు. సో క్లిక్ చేయండి, ఎందుకంటే అలా చేస్తే మనకు ఇది అంటిక్ చేస్తే రాదు, మనం ఖచ్చితంగా క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ అనేది మనం వెళ్ళాలి. నెక్స్ట్ వెళ్ళిన తర్వాత దిస్ డాటా ఈజ్ ఫెచ్డ్ ఫ్రమ్ యువర్ ప్రీవియస్ సేవ్డ్ డాటా, చెక్ ఆల్ ది డీటెయిల్స్ టు ప్రొసీడ్ ఫర్దర్. అంటే మీరు ఇందులో అప్లికేషన్ లో ఉన్న కొంత డాటా వచ్చేసి మీరు ఇనిషియల్ గా రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు వచ్చి ఉంటుంది కదా, రిజిస్ట్రేషన్ చేసుకుంటారు కదా మీ 10th క్లాస్ ఆధార్ డీటెయిల్స్ ఇవన్నీ, ఆ డాటా నుంచి ఫెచ్ అయ్యి ఉంది. మీరు కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి అని అన్నారు అనమాట. చెక్ చేసుకొని ప్రొసీడ్ అవ్వండి అని, రైట్? సో మనకు ఇక్కడ దాదాపుగా ఒక 5 స్టెప్స్ ఉన్నాయండి. 5 స్టెప్ లో ఫస్ట్ స్టెప్ పర్సనల్ డీటెయిల్స్, సెకండ్ స్టెప్ అదర్ డీటెయిల్స్, థర్డ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, ఫోర్త్ వచ్చేసి అప్లోడ్ ప్రొఫైల్ డాక్యుమెంట్స్ అనేది మనకు డాక్యుమెంట్స్ ఉంటాయండి. అది నేను ఫోర్త్ స్టెప్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ లో నథింగ్ ఎల్స్ ఏంటంటే ప్రిఫరెన్స్ అండ్ ప్రివ్యూ అండి. మనం ప్రిఫరెన్స్ ఇచ్చేసి తర్వాత ప్రివ్యూ ఇచ్చి పేమెంట్ చేసేసి సబ్మిట్ కొట్టేస్తాడమే అనమాట. దేర్ ఆఫ్టర్ అప్లికేషన్ సక్సెస్ అని వస్తుంది అనమాట, రైట్? సో ఇక్కడ ఇంకొక విషయం, ఇంకా గుడ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు రాబోయే వాళ్ళకు, సెలెక్ట్ కాబోయే వాళ్ళకు వేరియస్ పోస్ట్ ఇన్ లెవెల్ 1 ఆఫ్ 7th సెంట్రల్ పే కమిషన్ పే మ్యాట్రిక్స్ అని ఇచ్చారు. చూడండి ఇక్కడ 7th పే కమిషన్ ఆల్రెడీ ఎండ్ అవుతుందండి. 2026 స్టార్టింగ్ నుంచి 8th పే కమిషన్ ఇంప్లిమెంట్ అవుతుంది. పే కమిషన్ ఇంప్లిమెంట్ అవ్వడము అంటే బేసిక్ పే సాలరీస్ ఆల్మోస్ట్ డబుల్ అవ్వడము అని లెక్క అనమాట. అది మనం గుర్తించుకోవాలి, రైట్? సో పేమెంట్ కూడా మంచి పేమెంట్ నెక్స్ట్ టైం. ఇప్పుడు ఒక 30,000 35,000 పేమెంట్ వస్తుంది అంటే ఆ పే కమిషన్ 8th పే కమిషన్ వచ్చిన తర్వాత 40,000 45,000 ఇలా పే కమిషన్ లో మనకు పేమెంట్ ఇంక్రీజ్ అయ్యేదానికి వస్తుంది. ఈ విషయం గమనించాలా. అయితే పర్సనల్ డీటెయిల్స్ మనం రిజిస్టర్ చేసుకున్న వాటి నుంచి ఫెచ్ అయ్యాయండి. ఆ తర్వాత మనం నింపాల్సిన కాలమ్స్ ఏంటి? మెరిటల్ స్టేటస్ అన్నమాట. మీరు మ్యారీడా, అన్మ్యారీడా? ఓకే, మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్. ఓకేనా?
రిలీజియన్ హిందూనా, ముస్లిమా, క్రిస్టియనా, సిక్కా, బుద్ధిస్టా, జొరాస్ట్రియనా. సో ఏవైతే మీరు అదే మీ పర్టికులర్ రిలీజియన్ మీరు నింపుకోవాల్సి వస్తుంది. మదర్ టంగ్ వచ్చేసి మీరు ఏమి యూజ్ చేస్తారంటే మీరు గుజరాతీ అయితే గుజరాత్, తెలుగు అయితే తెలుగు, పంజాబీ అయితే పంజాబీ. సో ఈ మదర్ టంగ్ అనేది మనం యూజ్ చేసుకోవాలి. యాజ్ ఆఫ్ నౌ మన తెలుగు రాష్ట్రాల వాళ్ళకి మదర్ టంగ్ తెలుగు కాబట్టి తెలుగు అనేది మనం ఫిల్అప్ చేసాం. చాయిస్ ఆఫ్ లాంగ్వేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్ మీరు అతి ముఖ్యంగా దృష్టి పెట్టవలసింది ఇదేనండి. చాలా మంది తప్పు చేస్తుంటారు. ఎందుకు? దీన్ని మనం గమనించం. సో చాయిస్ ఆఫ్ ఎగ్జామినేషన్ అయితే ఫస్ట్ వచ్చిందో అస్సామీనో లేదంటే బెంగాల్ ఏదో ఒకటి పెట్టేస్తాము. లేదంటే ఇంగ్లీష్ పెట్టేస్తాము, హిందీ పెట్టేస్తాము. ఇది పొరపాటండి. మనకు హిందీ పెట్టినా హిందీ ఇంగ్లీష్ లో వస్తుంది. మనము తెలుగు పెడతాము, తెలుగు ఇంగ్లీష్ లో రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ తెలుగు అనేది సెలెక్ట్ చేసుకోండి. లేదు సార్ మాకు తెలుగు రాదు అన్నప్పుడు హిందీ సెలెక్ట్ చేసుకోండి. ఇంగ్లీష్ అనేది కామన్ గా వస్తుందండి. అది నో ఇష్యూ ఆన్ దట్. తెలుగు సెలెక్ట్ చేసుకుంటే తెలుగు ఇంగ్లీష్ లో వస్తుంది. అది మీరు భయపడాల్సిన అవసరం లేదు అనమాట. రైట్. సో పర్మనెంట్ విజిబుల్ మార్క్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ అంటే మీరు 10th క్లాస్ సర్టిఫికేట్ లో ఏదైతే విజిబుల్ మార్క్ ఉందో ఐడెంటిఫికేషన్, ఆ ఐడెంటిఫికేషన్ ఇది మచ్చలు అంటారండి, నథింగ్ ఎల్స్. ఆ పర్మనెంట్ గా మన సర్టిఫికేట్ ఏ విధంగా మెన్షన్ చేస్తుందో అది మీరు ఎంటర్ చేసుకోవాల్సి వస్తుంది. 2 విజిబుల్ మార్క్స్ ఎంటర్ చేసుకోవాల్సి వస్తుంది. దీన్ని స్కిప్ చేసేదానికి లేదండి. సో ఈ విధంగా మనకు ఐడెంటిఫికేషన్ మార్క్స్ 2 10th క్లాస్ సర్టిఫికేట్ లో ఉంటాయి. ఒకసారి చెక్ చేసుకోవాలండి. రైట్, మచ్చలు. అది ఎంటర్ చేసిన తర్వాత వచ్చేసి మనకు కింద కమ్యూనిటీ డీటెయిల్స్ అడుగుతుంది. కమ్యూనిటీలో మీరు అన్రిజర్వ్డ్ క్యాండిడేట్సా, ఎస్సీనా, షెడ్యూల్ ట్రైబ్సా, ఓబీసీనా, లేదంటే ఈడబ్ల్యూఎస్ ఏ సెక్షన్ కు చెందిన వాళ్ళనేసి మీరు ఎంటర్ చేసుకోవాల్సి వస్తుంది. ప్రస్తుతం మనకు వచ్చేసి క్యాండిడేట్ మన సబ్స్క్రైబర్ వచ్చేసి అన్రిజర్వ్డ్ కాబట్టి మనం అన్రిజర్వ్డ్ ఎంటర్ చేస్తాం. ఒకవేళ మనకు ఎస్సీ అయితే ఈ విధంగా చూడండి, ఓన్లీ దోస్ కమ్యూనిటీస్ విచ్ ఆర్ రికగ్నైజ్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఎస్సీ ఆర్ ఎస్టీ అండ్ ఓబీసీ ఆర్ ఎలిజిబుల్ ఫర్ రిజర్వేషన్ ఇన్ రిక్రూట్మెంట్ ఇన్ ఇండియన్ రైల్వేస్. సో ఐ అండర్స్టాండ్ అనేసి మీరు ఎంటర్ చేయవలసి వస్తుంది. ఎంటర్ చేసిన తర్వాత మీరు డీటెయిల్స్ అనేది మళ్ళీ ఫర్దర్ డీటెయిల్స్ ని ఫిల్అప్ చేసుకోవాలి. సో రైట్ నో ఫర్ సపోజ్ ఓబీసీకి అనుకోండి, ఓబీసీ కూడా ఈ విధంగానే వస్తుంది అనమాట. రైట్. సో ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీ ఎంటర్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. మనము అన్రిజర్వ్ కాబట్టి అన్రిజర్వ్ పెట్టుకుంటాం. ఎస్సీ ఎస్టీకి చూడండి, మనకి ఇది ఓకే చేసిన తర్వాత ఫర్దర్ డీటెయిల్స్ అన్ని ఎక్స్ట్రా అడుగుతుంది. ఆ కమ్యూనిటీ నేమ్ ఆఫ్ ది క్యాస్ట్, ఆ కమ్యూనిటీ సర్టిఫికేట్ నెంబరు, కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇష్యూయింగ్ అథారిటీ, ఎవరు ఇష్యూ చేశారు. రైట్. సో ఎవరు ఇష్యూ చేశారు అనేది కూడా మనము చేసుకోవాలి. ఆ సర్టిఫికేట్ నెంబర్ ఉంటుంది, నెంబర్ అప్లై చేసుకోవాలి, నెంబర్ ఇవ్వాలి. ఆ సర్టిఫికేట్ ఇష్యూ చేసిన డేట్ ఇవ్వాలి. ఆ సర్టిఫికేట్ అంటే డూ యూ విష్ టు అవైల్ ఫ్రీ రైల్ ట్రావెల్ పాస్ ఫర్ ది ఎగ్జామ్ అనేది ఇది ఉంటుంది. ఎస్ కొట్టండి, పోయేదేం లేదు. ఓకేనా. సో ఎస్సీకి ఆ విధంగా. ఒకవేళ ఓబీసీకి అయితే చూడండి, ఓబీసీకి ఏ విధంగా వస్తుందో ఒకసారి చెప్తాను. రైట్. ఇక్కడ ఓబీసీ వచ్చేసి డూ యూ కమ్ అండర్ ది ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ అంటే ఎవరైతే 8 లక్షల కంటే లోపల ఇన్కమ్ ఉన్న వాళ్ళ గురించి అడుగుతున్నారు. ఎస్ అంటే ఎస్ పెట్టండి, నో అంటే నో పెట్టండి. దాని తర్వాత వచ్చేసి కంప్లీట్ డీటెయిల్స్ అనేది నెక్స్ట్ ఫర్దర్ డీటెయిల్స్ ఇవ్వాల్సి వస్తుంది. రైట్. ఇక్కడ మనము అన్రిజర్వ్డ్ పెట్టుకుంటాం. రైట్. సో ప్రెసెంట్ పోస్టల్ అడ్రస్ వచ్చేసి మనం ఏం తీసుకుందాం. మళ్ళీ చెప్తున్నాను చూడండి, కమ్యూనిటీలో మీకు ఏ కమ్యూనిటీకి చెందిన వారైతే అది పెట్టుకోండి. ఇక్కడ నేను అన్రిజర్వ్ పెట్టాననేసి మీరు అన్రిజర్వ్ పెట్టద్దు. మీరు ఏ కమ్యూనిటీకి చెందిన వాళ్ళైతే ఆ కమ్యూనిటీ పెట్టాల్సి వస్తుంది అనమాట. రైట్. పోస్టల్ అడ్రస్ మనం ఫిల్అప్ చేసుకుందామండి. సో ఇక్కడ మీ ప్రెసెంట్ అడ్రస్ ఇవి నింపుకోవాల్సి వస్తుంది. ఫస్ట్ స్టేట్, డిస్టిక్ అడ్రస్, కంప్లీట్ గా డోర్ నెంబర్, ఈ అడ్రస్ నింపుకొని దాని తర్వాత వచ్చేసి నియరెస్ట్ సిటీ అండ్ దాని యొక్క పిన్ కోడ్ మనం ఎంటర్ చేసుకోవాల్సి వస్తుంది. నియరెస్ట్ సిటీ అంటే టౌన్ అండి. సిటీ అంటే ఏదో హైదరాబాద్, సికింద్రాబాద్ లాగా కాదు. అయితే ఒకవేళ మీ ప్రెసెంట్ అడ్రస్ మీ పర్మనెంట్ అడ్రస్ సేమ్ అనుకోండి, ఇక్కడ టిక్ చేయండి. టిక్ ఇఫ్ పర్మనెంట్ అడ్రస్ ఈజ్ సేమ్ యాజ్ ప్రెసెంట్ అడ్రస్. లేదు ఒకవేళ ప్రెసెంట్ అడ్రస్ వేరు, పర్మనెంట్ అడ్రస్ వేరు అనుకుంటే మీ పర్మనెంట్ అడ్రస్ మీరు ఇక్కడ కాలమ్స్ ఫిల్ చేయవలసి వస్తుందండి. ప్రెసెంట్ మన సబ్స్క్రైబర్స్ వచ్చేసి ప్రెసెంట్ అడ్రస్ పర్మనెంట్ సేమ్ కాబట్టి మనం టిక్ చేస్తే చూడండి సేమ్ డీటెయిల్స్ ఇక్కడ ఉన్న డీటెయిల్స్ ఇక్కడ కూడా ఫిల్ అన్నమాట. ఎవరికైతే అడ్రస్ వేరుగా ఉంటుందో ఆ వేరే అడ్రస్ మనం ఇక్కడ ఫిల్అప్ చేసుకోవాల్సి వస్తుంది. దీని తర్వాత మనము సేవ్ చేసి నెక్స్ట్ కి వెళ్ళవలసి వస్తుంది అనమాట. రైట్. సేవ్ చేసాము, పర్సనల్ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. ఒక స్టెప్ మనం క్లియర్ చేసాం. మరి నెక్స్ట్ స్టెప్ అనేది మనం వెళ్తాం అనమాట. రైట్. సో నెక్స్ట్ స్టెప్ లో మనం చూసుకోవాల్సిన విషయం ఏంటంటే కేటగిరీ డీటెయిల్స్. ఒకవేళ మీరు ఎక్స్ సర్వీస్ మెన్ కొన్ని అడుగుతుంది, ఎస్ఆర్ నో పెట్టాలి, దానికి సంబంధించి డీటెయిల్స్ ఇవ్వాలి. ఆర్ యు ఎన్ ఎక్స్ సర్వీస్ మెన్? ఒకవేళ ఇఫ్ ఎస్ అయితే ఎస్ పెట్టండి, నో అయితే నో పెట్టండి. ఫర్ సపోజ్ ఎక్స్ సర్వీస్ మెన్ కు ఒకవేళ ఎక్స్ సర్వీస్ మెన్ అనుకుందాము. రైట్. మనం ఎస్ పెట్టాము అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ మనకి అడుగుతుంది. ఏంటి? డిఫెన్స్ సర్వీస్ లో ఆర్మీనా, నేవీనా, ఎయిర్ ఫోర్సా? చూడండి
ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ తప్ప మిగిలిన ఏ కేటగిరీ యూనిఫామ్ జాబ్స్ ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీకి రావండి. మనం ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి. మేము పారామిలిటరీలో చేసాము, సిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్ లో చేసాము, మేము మాకు ఎక్స్ సర్వీస్ మెన్ లేదంటే లేదండి. ఓన్లీ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీనే ఈ యొక్క కేటగిరీలోకి వస్తాయి అన్నమాట. రైట్. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ ర్యాంక్ ఉంటుందండి. డేట్ ఆఫ్ అటెస్టేషన్ ఎప్పుడు జాయిన్ అయ్యారనేసి, ఆర్ యూ స్టిల్ ఇన్ డిఫెన్స్ సర్వీసెస్, మీరు ఇంకా సర్వీస్ లో ఉన్నారా లేదా, ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎస్ అంటే ఎస్, నో అంటే నో. రైట్. సో దేర్ ఆఫ్టర్ లెంత్ ఆఫ్ ది సర్వీస్, ఒకళ్ళు బయటకు వచ్చారంటే మీరు ఎన్ని సంవత్సరాలు చేశారు, రైట్, అక్కడ ఉన్నారు అంటే ఎన్ని సంవత్సరాలు చేశారు, లెంత్ ఆఫ్ ది సర్వీస్ కూడా మీరు రాయాల్సి వస్తుంది. సో ఈ విధంగా ఒకవేళ మీరు ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఆ డీటెయిల్స్ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. ఫర్ సపోజ్ మనకు లేదు అంటే నో అని క్లిక్ చేశారంటే ఆ డీటెయిల్స్ ఏమీ రావండి. ఓకే. నెక్స్ట్ చూద్దాం. పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ. రైట్. సో ఈ బెంచ్ మార్క్ డిసబిలిటీస్ అంటే డిసేబుల్డ్ క్యాండిడేట్స్ గురించి అండి ఇక్కడ అడుగుతున్నారు. సో కావాలంటే మీరు ఈ విధంగా ఒకసారి ఇన్స్ట్రక్షన్ కూడా మీరు చూసుకోవచ్చు, ఇన్ఫర్మేషన్ ఏది ఏమనేసి. ఓన్లీ సచ్ పర్సన్స్ వుడ్ బి ఎలిజిబుల్ ఫర్ రిలాక్సేషన్ ఆఫ్ కండిషన్స్, రిజర్వేషన్ ఇన్ రెస్పెక్టివ్ కమ్యూనిటీ, హూ సఫర్ ఫ్రమ్ నాట్ లెస్ దాన్ 40% ఆఫ్ ది రిలవెంట్ డిసబిలిటీ. ఆ డిసబిలిటీలో ఏదైతే ఉంటుందో 40% కంటే తక్కువ ఉండకూడదండి. 40% కంటే ఎక్కువగానే డిసబిలిటీ ఉండాలి. దెన్ ఓన్లీ మీరు ఆ డిసబిలిటీ కేటగిరీకి అప్లికబుల్ అవుతారండి. లేదంటే అప్లికబిలిటీ కాదండి. ఏ పర్సన్ హూ వాంట్స్ టు అవైల్ ది బెనిఫిట్ ఆఫ్ రిలాక్సేషన్ విల్ హ్యావ్ టు సబ్మిట్ ఏ డిసబిలిటీ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ది కాంపిటెంట్ అథారిటీ. ఖచ్చితంగా డిసబిలిటీ సర్టిఫికేట్ కూడా ఇష్యూ అంటే మనకు అటాచ్ చేయవలసి వస్తుందండి. ఖచ్చితంగా అటాచ్ చేయవలసి వస్తుంది. రైట్. ఆ డిసబిలిటీ సర్టిఫికేట్ యొక్క ప్రొఫార్మా కూడా ఇక్కడ ఇచ్చారు. మన అప్లికేషన్ లో మీరు ఉంది. అనెక్షర్ 5A, 5B, 5C, 5 ఈ విధంగా ఫార్మ్స్ ఇచ్చారు. వాటిని నింపుకొని మీరు డిజబిలిటీ సర్టిఫికేట్ గ్యాదర్ చేసుకోవచ్చు. మీరు ఈ విషయాన్ని మనకు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయం అన్నమాట. ఒకవేళ డిజబిలిటీ లేదు అంటే నో అని మీరు పెట్టుకోవచ్చు అన్నమాట. ఓకేనా. రైట్. సరే. ఇప్పుడు స్క్రైబ్, ఒకవేళ మీరు బ్లైండ్ అనుకోండి, బ్లైండ్ కు స్క్రైబ్ పెట్టుకోవాలనుకుంటే స్క్రైబ్ పెట్టుకోవచ్చు. రైట్. సో ఎస్ అంటే ఎస్ పెట్టుకోండి. రైట్. స్క్రైబ్ అంటే ది క్వాలిఫికేషన్ ఆఫ్ స్క్రైబ్ షుడ్ బి వన్ స్టెప్ బిలో ది క్వాలిఫికేషన్ ఆఫ్ ది క్యాండిడేట్ టేకింగ్ ఎగ్జామినేషన్. ఏదైతే క్వాలిఫికేషన్ స్క్రైబ్ ఉందో మీకంటే తక్కువ ఉండాలా, ఎక్కువ ఉండకూడదు అని ఇచ్చడం జరిగింది అనమాట. రైట్. సో మనకు అది అవసరం లేదండి. ఇప్పుడు ఆ స్క్రైబ్ మనకు నో అని పెట్టుకుంటాం. ఎవరికైతే స్క్రైబ్ కావాలో వాళ్ళు ఎస్ అని పెట్టుకోండి. ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఈబీసీ అండి. ఖచ్చితంగా మనకు ఈ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ సంబంధించి ఆర్ యు అన్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ సర్టిఫికేట్ హోల్డర్, ఎస్ అంటే ఎస్ పెట్టుకుంటారు. మీరు ఎస్ అంటే మాత్రం ఈ ఇన్స్ట్రక్షన్స్ కాస్త చూడండి, ఇన్కమ్ లెవెల్ ఎంత ఉంది అనేది. రైట్. ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ క్యాండిడేట్స్ ఆర్ దోస్ హోజ్ యాన్యువల్లీ ఇన్కమ్ వచ్చేసి లెస్ దాన్ 50,000. 50,000 కంటే తక్కువ ఉన్న వాళ్ళని ఈబీసీ కిందకి వస్తారండి. రైట్. సో బీపీఎల్ కార్డు ఉండాలి. రైట్. ఆర్ ఎనీ అదర్ సెంట్రల్ గవర్నమెంట్ అండర్ రికగ్నైజ్డ్ పవర్టీ ఎలివేషన్ ప్రోగ్రామ్. సో ఈ విధంగా మనకు ఈబీసీ మనకు కేటగరైజేషన్ జరుగుతుంది. 50,000 కంటే తక్కువ ఉండాలి. రైట్. సో లెస్ దాన్ 50,000 యాన్యువల్ ఇన్కమ్ అండి, మంత్లీ ఇన్కమ్ కాదు అక్కడ అడుగుతున్నది. ఎస్ ఐ డూ అండర్స్టాండ్ అనేసి చూడండి. ఇఫ్ వ్యాలిడ్ ఈబీసీ సర్టిఫికేట్ ఈస్ నాట్ సబ్మిటెడ్ బై డ్యూరింగ్ డివి దెన్ యువర్ క్యాండిడేట్ విల్ బి రిజెక్టెడ్. ఒకవేళ మీరు ఎస్ అని పెట్టుకొని ఈబీసీ సర్టిఫికేట్ మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో సబ్మిట్ చేయలేదనుకోండి, మీరు అప్పుడైనా రిజెక్ట్ అవుతారనమాట. ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలన్నమాట. ఓకేనా గైస్. సో ఇన్స్ట్రక్షన్స్ ప్రతి దాంట్లో ఏదైతే మీరు ఎస్ అని పెట్టుకుంటారో ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి, చదివిన తర్వాతనే మీరు అగ్రి అవ్వండి. ఓకేనా. సో ప్రెసెంట్ మనకు ఈబీసీ మనకు లేదు అని పెట్టుకుంటాం, ఎందుకంటే క్యాండిడేట్ ఈబీసీ లేదు కాబట్టి. ఉన్న వాళ్ళైతే మీరు ఉన్నట్టుగానే పెట్టుకోండి. రైట్. డూ విష్ టు అవైల్ ఫీ కన్సెషన్? నో అంటే ఫీ కన్సెషన్ ఎవరు ఎస్సీ ఎస్టీ వీళ్ళకి మనకు ఫీ కన్సెషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎస్ అని పెట్టుకుంటారు. అదర్వైజ్ అండర్ కేటగిరీస్ కి మనకు ఫీ కన్సెషన్ లేదండి. ఓకేనా. రైట్. రైట్. సో నెక్స్ట్ చూద్దాం. ఆర్ యూ అన్ ఎంప్లాయీ ఆఫ్ ఇండియన్ రైల్వేస్? మీరు ఆల్రెడీ ఇండియన్ రైల్వేస్ లో వర్క్ చేస్తున్నారా? ఒకవేళ వర్క్ చేస్తుంటే ఎస్ అని పెట్టినారంటే ఫర్దర్ డీటెయిల్స్ మళ్ళీ అడుగుతుంది. హ్యావ్ యూ అప్లైడ్ ఫర్ ఎన్ఓసి? మీరు ఎన్ఓసి అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అప్లై చేశారా మీ రైల్వే అథారిటీ నుంచి? ఎస్ అంటే ఎస్ పెట్టండి, నో అంటే నో పెడతారు. ఆ కేటగిరీ. రైట్. సో గ్రూప్ సి ఏది మీరు ఏ కేటగిరీలో జాబ్ చేస్తున్నారు రైల్వేలో అని అడుగుతుంది. ఏ ప్లేస్ లో వర్క్ చేస్తున్నారు అడుగుతుంది. జోన్ అడుగుతుంది. ఈ విధంగా అడుగుతుంది. మనకు ఎవరైతే రైల్వేలో చేస్తున్నారో వాళ్ళు ఎస్ అని పెట్టుకోవాలి, అదర్వైజ్ నో అని పెట్టుకోవాలన్నమాట. రైట్. కరెంట్ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్, మీరు ఎక్కడన్నా ఒకవేళ రైల్వేలో కాకపోతే ఇంకెక్కడన్నా జాబ్ చేస్తున్నారు, గవర్నమెంట్ జాబ్స్ అండి. రైట్. సో ఆ గవర్నమెంట్ జాబ్స్ చేస్తున్నారు అంటే మాత్రము గవర్నమెంట్ జాబ్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కావచ్చు.
ప్రైవేట్ గురించి అడగట్లేదండి. రైట్? సో మీరు అకార్డింగ్లీ మీరు చేస్తున్నారు అంటే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే నాట్ అప్లికబుల్ పెట్టుకోండి అనమాట. రైట్? సో డీటెయిల్స్ ఆఫ్ కోర్స్ కంప్లీట్ యాక్ట్ అప్రెంటిస్. ఒకవేళ మీరు అప్రెంటిస్ చేశారు రైల్వేస్ లో అంటే ఆర్ యూ ఏ కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్ ఇన్ ఇండియన్ రైల్వేస్ ఎస్టాబ్లిష్మెంట్. ఒకవేళ చేశాము, ఎన్ఈసి సర్టిఫికేట్ ఉంటుంది. రైట్? అది ఎవరు గ్రాంట్ చేస్తారు? ఎన్సివిటి గ్రాంట్ చేస్తారు. అలాంటి ఏదైనా ఉంది అంటే మీరు ఎస్ అని పెట్టుకోండి. రైట్? ఆ ఎస్ అని పెట్టుకున్నారంటే ఫర్దర్ డీటెయిల్స్ అడుగుతుంది. ఏ ట్రేడ్, డేట్, ట్రైనింగ్ ఫ్రమ్ డేట్, ట్రైనింగ్ టు డేట్, ట్రైనింగ్ చేసింది ఎన్ని నెలలు ట్రైనింగ్ చేస్తారు, ఇవన్నీ అడుగుతాయి అనమాట. సర్టిఫికేట్ నెంబర్ ఇవన్నీ. మనకు లేదు అనుకుంటే మాత్రం నో అని పెట్టుకోండి. ఇండియన్ రైల్వేస్ లో ఆపరేషన్ చేసిన వాళ్ళు ఎస్ అని పెట్టుకోవాలి, లేదంటే నో అండి. రైట్? సో ఫర్దర్ ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ ఫర్ రీఫండ్ ఆఫ్ ఫీ అని అడుగుతుందండి. సో ఇక్కడ మనకు బ్యాంక్ డీటెయిల్స్ రీఫండ్ కూడా అడుగుతుంది అనమాట. ఓన్లీ అకౌంట్ నెంబర్ అండ్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఆర్ యూజ్డ్ ఫర్ రీఫండ్. ఫిల్ దెమ్ విత్ కాషన్. అంటే కొంచెం ప్రాపర్ గా ఫిల్ చేయండి అయ్యా నాయన అని చెప్తున్నట్టు. ఎందుకంటే ఇంప్రాపర్ గా ఫిల్ చేసి ఇంకెవరిదైనా అకౌంట్ నెంబర్ ఇచ్చారంటే వాళ్ళకి వెళ్ళిపోతుంది అని. రైట్? సో మోస్ట్లీ ట్రై చేయండి మీ సొంత అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చేదానికి ప్రయత్నం అయితే చేయండి. రైట్? సో ఇలా అకౌంట్ నేము, అకౌంట్ హోల్డర్, బ్యాంక్ అకౌంట్ నెంబరు అండ్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఇచ్చిన తర్వాత వాడు అకౌంట్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ మళ్ళీ రీకన్ఫర్మ్ కూడా చేసుకోవాలి. దాని తర్వాత ఐఎఫ్ఎస్సి ఇచ్చిన తర్వాత మీరు కన్ఫర్మ్ అని వస్తుంది అనమాట. ఖచ్చితంగా మీరు కన్ఫర్మ్ అని మీరు ఎంటర్ చేసుకుంటే బ్యాంక్ అడ్రస్ కూడా ఫర్దర్ రావడం జరుగుతుంది ఎక్కడ ఏమి. సో వన్స్ ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి. ఈ ఫీల్డ్ లో అన్ని డీటెయిల్స్ మనం ఫిల్ చేసామా లేదా. రైట్? సో సేవ్ చేసి పెట్టుకోండి. రైట్? ఇక్కడ అదర్ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చిందండి. మనం చేయవలసిన నెక్స్ట్ పని ఏంటి? మనం నెక్స్ట్ ప్రొసీజర్కి వెళ్దాం అనమాట. రైట్? అదర్ డీటెయిల్స్. రైట్? ఇప్పటి వరకు మనకు పర్సనల్ డీటెయిల్స్ అయిపోయింది, అదర్ డీటెయిల్స్ అయిపోయింది. ఇప్పుడు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కి వచ్చామండి. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కి వచ్చినప్పుడు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూడండి, ఇక్కడ మనము ఎంటర్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. రైట్? సో ఇక్కడ ఒకవేళ ఐటీఐ చేస్తున్న వాళ్ళైతే ఐటీఐ ఎంటర్ చేయండి. ఎన్ఐసి ఉంటే ఇంకా ఎన్ఐసి ఎంటర్ చేయండి. మామూలుగా ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి రైల్వేస్ కన్నిటికి గ్రూప్ డికి 10th క్లాస్ అడిగారు కాబట్టి మామూలుగా మనకు 10th క్లాస్ ఎంటర్ చేస్తాం అనమాట. రైట్? సో అకార్డింగ్లీ మీరు ఏం చేశారు అనే దాన్ని బట్టి మీరు అప్లికబుల్ అవుతారండి. రైట్? సో 10th క్లాస్ లో వచ్చేసి ఏ స్టేట్ నుంచి 10th క్లాస్ చేశారు అనేది ఇంపార్టెంట్. రైట్? సో మన ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ పెట్టుకుంటే తెలంగాణ వాళ్ళు పెట్టుకోవచ్చు. డిస్టిక్ ఏది అంటే మనకు డిస్టిక్ మనం సెలెక్ట్ చేసుకోవాలా, ఏ డిస్టిక్ నుంచి మీరు స్టడీ చేశారనేది. మరి బోర్డు అంటే మరి మీరు ఏ బోర్డు నుంచి మీరు సెలెక్ట్ అయ్యారు అనేది కూడా మీకు అడుగుతుంది అనమాట. సో ఇక్కడ బోర్డు కూడా అడుగుతుందంటే కామన్ గా మనకు వచ్చేసి బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 10th క్లాస్ వాళ్ళకు రెగ్యులర్ గా రావడం జరుగుతుంది అనమాట. ఇదే. రైట్? సో ఇది ఎలా చూస్తారు అంటే మీ 10th క్లాస్ సర్టిఫికేట్ పైన టాప్ ఫస్ట్ లో అదే ఉంటుందండి. రైట్? సో అది ఒకసారి ఇన్షూర్ చేసుకొని మీరు ఎంటర్ చేసుకోవాలి. ఒకవేళ ఫర్దర్ మీరు ఇంకా వేరే ఏదైనా ఉంది అనుకుంటే మీరు వేరే ఎంటర్ చేసుకోవచ్చు. బట్ యాజ్ ఆఫ్ నో మన ఆంధ్ర తెలంగాణ వచ్చేసి బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఉంటుంది. రైట్? సో ఒకసారి మీ సర్టిఫికేట్ లో చెక్ చేసుకోండి మళ్ళీ. ఇక్కడ దాని తర్వాత వచ్చేసి డేట్ ఆఫ్ పాసింగ్, ఎప్పుడు మీరు పాస్ అయ్యారు సర్టిఫికేట్ అంటే మీ 10th క్లాస్ అనేది అడుగుతున్నారు అనమాట. రైట్? సో ఇక్కడ మనకు ఫస్ట్ ఇయర్ మీద క్లిక్ చేశారంటే ఫస్ట్ మనకి ఇయరే కావాలండి. ఇయర్ మీద క్లిక్ చేశారంటే మనకు ఎప్పుడు పాస్ అయ్యారు అని అడుగుతుంది. రైట్? సో ఆ డీటెయిల్స్ అనేది ఖచ్చితంగా మీరు క్లిక్ చేయవలసి వస్తుంది అనమాట. రైట్? సో ఆ డేట్ ఆఫ్ పాసింగ్, దాని తర్వాత వచ్చేసి ఆ రోల్ నెంబర్ అడుగుతుంది. మీ 10th క్లాస్ సర్టిఫికేట్ లోనే ఉంటుందండి ఈ రోల్ నెంబర్. సో 2 విషయాలు, ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఇక్కడ రోల్ నెంబరు ఇంకా రిజిస్ట్రేషన్ నెంబర్ అని ఉంటుందండి. ఆ విషయాల్లో కొంచెం కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ రోల్ నెంబర్ అడిగారు కాబట్టి 10th క్లాస్ సర్టిఫికేట్ లో ఖచ్చితంగా రోల్ నెంబర్ అనేది ఉంటుంది. అదే రోల్ నెంబర్ మాత్రమే మీరు ఎంటర్ చేయండి. ఇక్కడ ఇంకేదో సర్టిఫికేట్ లా కనిపించింది నెంబర్ అనేసి టక్కన అది ఎంటర్ చేసి తర్వాత సార్ మేము తప్పు చేసామంటే ఇంకా ఎవరు వినేవాళ్ళైతే ఉండరండి. ఓకేనా? రైట్. సో రోల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మెట్రికులేషన్ ఏదైతే 10th క్లాస్ సర్టిఫికేట్ సీరియల్ నెంబర్ అని ఉంటుంది. అక్కడ మీరు 10th క్లాస్ సర్టిఫికేట్ సీరియల్ నెంబర్ మీరు ఎంటర్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. రైట్? సో ఈ సీరియల్ నెంబర్ అనేది మీకు 10th సర్టిఫికేట్ లో ఐదర్ టాప్ సైడ్ రైట్ కానీ లేదంటే లెఫ్ట్ కానీ సీరియల్ నెంబర్ అనేది మీకు ఉంటుంది అనమాట. రైట్? సో సీరియల్ నెంబర్ ఎంటర్ చేసుకొని నెక్స్ట్ మనకి యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా ఒక కాలం అనేది మీకు రావడం జరుగుతుంది. అంటే యువర్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది అనమాట. రైట్? సో దేర్ ఆఫ్టర్ మనకి వచ్చేసి టు యాడ్ యువర్ క్వాలిఫికేషన్ సెలెక్ట్ క్వాలిఫికేషన్ బిలో అండ్ క్లిక్ యాడ్ బటన్ అనమాట. అంటే ఇంకా మీరు ఫర్దర్ ఏమైనా చదివారా, లేకపోతే ఇంకా ఏమైనా 10th క్లాస్ తో పాటు ఐటీఐ చేశారా, ఇవన్నీ కూడా మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అండి. ఓకేనా? సరే. ఇప్పుడు నెక్స్ట్ మనకు నెక్స్ట్ అన్ని మనం క్లిక్ చేసుకున్నామంటే సరే యాడ్
ఇక్కడ మనకు అప్డేట్ ప్రొఫైల్ డాక్యుమెంట్స్ మనం అప్డేట్ చేసుకోవాల్సి వస్తుందన్నమాట. సో, ప్రొఫైల్ డాక్యుమెంట్స్ అప్డేట్ చేసుకునే ముందు మీ ఫోటో గురించి ఒక క్లారిటీ చెప్పాలని ఉందండి. సో, ఈ ఫోటో ఎలా ఉంటుందంటే 240 పిక్సెల్ ఇంటూ 320 పిక్సెల్‌లో ఉండాలి. రైట్ శాంపుల్ ఆఫ్ ఫోటోస్ ఏ విధంగా ఉంటాయో చూడండి. కొంతమంది రజనీకాంత్‌లో అయితారు, చిరంజీవి అయితారనమాట. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళ హెయిర్ స్టైల్ పెట్టుకుంటారు. కొంతమంది 'పుష్ప 2' అల్లు అర్జున్ టైప్ కూడా ఉంటారనమాట. సో, గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే కొంచెం ప్రాపర్‌గా, డీసెంట్‌గా, జెంటిల్‌మెన్ లెక్కన ఉండాలండి. ఎట్లా పడితే అట్లా ఉండకూడదు. రైట్ చూడండి ఇక్కడ ఈ అబ్బాయి హెయిర్ స్టైల్ కావచ్చు. అంటే ఓన్లీ ఫేస్ మాత్రమే ఫోటో కంప్లీట్‌గా వచ్చింది. ఇలా కాదు కదా! ఒకడొచ్చేసి సైడ్‌గా ఉన్నాడు. ఇంకొకడొచ్చేసి ఆహ్, స్టైలిష్‌గా ఉన్నారు. అద్దాలు పెట్టుకొని. ఇంకొకరొచ్చేసి కళ్ళ మీదకి వెంట్రుకలు పెట్టుకొని ఉన్నారు. సో, ఇంకొకరొచ్చేసి బ్యాక్‌గ్రౌండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఫోటో పెట్టారు. సో, ఇంకొకటొచ్చేసి బ్లర్‌గా ఉండేది. ఇంకొకటొచ్చేసి అంటే హేజీగా ఉండేది. సో, ఇంకోటొచ్చేసి ఏదో బ్యాక్‌గ్రౌండ్ నుంచి ఒక లైటింగ్ ఏదో వస్తుంది. ఇంకోటొచ్చేసి షాడో వస్తుంది. ఇంకొకరొచ్చేసి క్యాప్ పెట్టుకొని ఉన్నారు. సో, ఈ విధమైన ఫోటోలు పనికిరావండి. డైరెక్ట్‌గా రిజెక్ట్ చేసి పక్కన పెట్టేస్తారు. ఓకేనా? సో, ప్రాపర్‌గా ఇప్పటికి కూడా ప్రాపర్ ఫోటో లేదు అంటే ఈ విధంగా. లైక్ ఎలా ఉంటుందంటే ఒక డీసెంట్ ఒక కాలర్ ఉన్న షర్ట్ ఏసుకోండి. ఇక్కడ కాలర్ లేని షర్ట్ ఏసుకున్నారని మీరు ఏసుకొని పోయారు జాగ్రత్త. సో, కాలర్ ఉన్న షర్ట్ ఏసుకోండి. బ్యాక్‌గ్రౌండ్ వైట్ కలర్ ఉండేటట్టుగా మీ షర్ట్ వచ్చేసి వైట్ ఉండకూడదండి. దయచేసి గుర్తుపెట్టుకోవాలి. బ్యాక్‌గ్రౌండ్ వైట్ ఉందంటే మీ కలర్ మీరొచ్చేసి మీ షర్ట్ వచ్చేసి వైట్ ఉండకూడదు. కాస్త ఏదైనా డిఫరెంట్ కలర్‌లో ఉంచండి. రైట్? అద్దాలు పెట్టుకోకూడదు. కొంచెం గిడ్డం అయినా తీసేసుకోండి. గడ్డం తీసుకోవడం అంటే అట్లా ఎట్లంటే అట్లా ఉండకూడదు. కొంచెం హెయిర్ కట్ చేసుకొని కొంచెం డీసెంట్‌గా మీరు ఫోటో తీసుకోండి. కంపల్సరీగా మీరు ఖచ్చితంగా యాక్సెప్ట్ అయితారు. రైట్. సో, ఈ ఫోటో అనేది కూడా 240 పిక్సెల్ ఇంటూ 320 పిక్సెల్‌లో మీరు అప్‌లోడ్ చేసుకోవాల్సి వస్తుందండి. రైట్. సో, ఫోటో కింద కూడా మీరు ఒకసారి గమనించారంటే ఒక నోట్ అనేది ఉంది. రైట్. స్టార్ మార్క్‌తో ఉంది. మాక్సిమం ఇమేజ్ సైజ్ షుడ్ బి 100 కేబీ అండ్ మినిమమ్ సైజ్ షుడ్ బి 50 కేబీ. అంటే మీరు ఇమేజ్ అప్‌లోడ్ చేసేటప్పుడు కూడా కొంతమంది డైరెక్ట్‌గా అప్‌లోడ్ చేస్తుంటారు. ఈ కేబీలోకి ఎలా మార్చాలి అనేది అసలు క్లారిటీనే ఉండదన్నమాట. సో, ఒకసారి ఇన్‌షూర్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే బిఫోర్ ఫిల్లింగ్ అప్ ది అప్లికేషన్ మీ యొక్క ఫోటో అండ్ మీ యొక్క సిగ్నేచర్ ఈ 100-50 కేబీ మధ్యలో ఫోటో ఉందా? ఓకే. సిగ్నేచర్ వచ్చేసి 30-50 మధ్యలోనే సిగ్నేచర్ ఉండాలి అండి. ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలా. రైట్. సో, ఈ 2 మీరు ఎన్‌షూర్ చేసుకోవాల్సి వస్తుందండి. సో, మనం ఇప్పుడు ఫోటో అండ్ సిగ్నేచర్ అప్‌లోడ్ చేసిన తర్వాత మనం ఫర్దర్ డైరెక్ట్‌గా నెక్స్ట్ లాస్ట్ పేమెంట్ ప్రొసీజర్‌లోకి వెళ్తామండి. అంతకంటే ఏం లేదు ఇక్కడ. ఓకేనా గైస్? సో, చూద్దాం. సో, ఫ్రెండ్స్ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఫోటో అప్‌లోడ్ చేసే విషయంలో ఖచ్చితంగా బ్యాక్‌గ్రౌండ్ అనేది వైట్ ఉండాలి అండి. ఈ విషయం అనేది మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం. కళ్ళు మూసుకోవడము, గడ్డం పెట్టుకోవడం ఇట్లాంటివన్నీ చేయకూడదు. ఇంకోటి ఇక్కడ పిక్సెల్ వచ్చేసి 240 ఇంకో విడ్త్, హైట్ వచ్చేసి 320లో ఖచ్చితంగా ఉండాలి. అది మెన్షన్ చేసుకోండి. ఆ తర్వాత మెమరీ సైజ్ ఏదైతే ఫోటో సైజ్ ఉందో 100 కేబీ అండ్ 50 కేబీ మధ్యలోనే ఉండాలి. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. ఇలా ఉంటేనే ఫోటో అప్‌లోడ్ అవుతుందండి. లేదంటే అప్‌లోడ్ కాదు. మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతుంది. ఓకే. నెక్స్ట్ సిగ్నేచర్ విషయానికొస్తే ఇది కూడా 140 పిక్సెల్ ఇంటూ 60 ఉండాలన్నమాట. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత సైజ్ వచ్చేసి 30-50 కేబీ మధ్యలో ఉండాలన్నమాట. ఒకవేళ రాలేదు, చేయలేదు అంటే చాలా రకాల సాఫ్ట్‌వేర్‌లు ఉన్నాయి. మీరు దాంతో మీరు కంప్రెస్ చేసుకోవచ్చు, రీసైజ్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. రైట్. సో, నెట్ సెంటర్ వాళ్ళ దగ్గర నుంచి బిల్ చేస్తున్నారంటే వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు చేసి ఇస్తారన్నమాట. ఇవి ఫిల్ చేసుకున్న తర్వాత ఫర్దర్ మనం సేవ్ చేసి రైట్ ఇక్కడ చూడండి ప్రొఫైల్ ఫోటో అండ్ సిగ్నేచర్ అప్డేటెడ్ సక్సెస్‌ఫుల్లీ అని. ఇంక మనం మన లాస్ట్ ఏదైతే స్టెప్ ఉంటుందో ఆ స్టెప్‌కి మనం వెళ్దామండి. సరే. ఇప్పుడు నెక్స్ట్ అని క్లిక్ చేస్తాము. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఫర్దర్ ఇప్పుడు మనకు ప్రిఫరెన్స్ ఎక్కడ సెలెక్ట్ చేసుకోవాలి? మోస్ట్ ఇంపార్టెంట్ ఇదేనండి. మనం సెలెక్ట్ చేసుకున్న జోను ఒకటి మనం చూసుకోవాల్సిన విషయం ఏంటి? మనం సెలెక్ట్ చేసుకున్న జోన్‌లో ఏమేం పోస్టులు ఉన్నాయి? ఏ పోస్టులు ఎక్కడ ఉన్నాయి? ఏ పోస్టులకు సంబంధించి మనం ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి, తక్కువ వేకెన్సీస్ ఉన్నాయనేది గమనించుకోవాల్సిన విషయం చాలా ఇంపార్టెంట్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఇది పోస్ట్ ప్రిఫరెన్స్ గురించి ఇది ఇండివిడ్యువల్ డెసిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఏది ఫస్ట్ నింపుకోవాలి, ఏది తర్వాత నింపుకోవాలి అనేది. దీనికి సంబంధించి పోస్ట్ ప్రిఫరెన్స్ మీద ఎలాంటి అంటే ఏ విధంగా చేసుకోవాలనేది వీడియో కూడా నేను చేశానండి. అకార్డింగ్ టు ది సాలరీ కావచ్చు, ఆ ప్రమోషన్ కావచ్చు, మనకు ఆ రిస్క్ ఆఫ్ ది జాబ్ కావచ్చు. ఒకసారి మీరు అది చూడండి. చూసిన తర్వాత మీకు క్లారిటీ వస్తుంది. రైట్. సో, దాని తర్వాత మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలా. ఇక్కడ ఏమైతుంది? ఇక్కడ ప్లస్ అనే సింబల్ ఉంది కదా! ఆ ప్లస్ సింబల్ మీరు ఫస్ట్ పోస్ట్ దేనికి ప్రిఫరెన్స్ ఇస్తారు? ఫర్ సపోజ్ మనము సెకండ్ ఏదైతే పోస్ట్ ఉందో దానికి వర్క్ షాప్ అసిస్టెంట్ మనకు పోస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి అనుకున్నప్పుడు దాని మీద క్లిక్ చేస్తాం. రైట్. ఫస్ట్ ప్రిఫరెన్స్ అది వచ్చింది. దాని తర్వాత ఫర్ సపోజ్ ఇంకేదన్నా ఇక్కడ 6థ్ పొజిషన్ లో ఉన్న ఇది అసిస్టెంట్ పిఏ ఉంది కదా! అది మనం కావాలి మనకు సెకండ్ పోస్ట్ ప్రిఫరెన్స్ లో రావాలి అనుకుంటే మాత్రం దాన్ని అక్కడ ప్లేస్ చేస్తాం. సెకండ్ వచ్చింది. ఇలా
14 పోస్టులకు ప్రిఫరెన్స్ ఇవ్వడం చాలా మ్యాండేటరీ ఖచ్చితంగా. బట్ మీరు లోకల్‌గా ఉండేదానికి ప్రిఫరెన్స్ ఇస్తారా? వర్కు మీద డిపెండ్ అయ్యి ప్రిఫరెన్స్ ఇస్తారా? సాలరీ మీద డిపెండ్ అయ్యి ప్రిఫరెన్స్ ఇస్తారా? దానికి సంబంధించి నేనే కాదు అంటే దేని యొక్క వర్క్ ప్రొఫైల్ ఏ విధంగా ఉంటుందని నేను ఆల్రెడీ చాలా వీడియోస్, చాలా యూట్యూబ్ ఛానల్స్ చేశాయి. ఒక హాఫ్ అన్ అవర్ ఇబ్బంది టైం స్పెండ్ అయినా పర్వాలేదు. ఒకసారి చూసుకోండి. ఇంక నేను చెప్పేదేంటంటే ఏ జోన్‌లో అయితే మీరు ఆర్ఆర్‌బీలో నింపుతున్నారో, ఆ ఆర్ఆర్‌బీలో ఎక్కువ పోస్టులు దేనికున్నాయని దాని మీద నింపడం కూడా ఇంపార్టెంటేనండి. ఎందుకంటే ఎనీవే జాబ్ కావాలి అనుకున్న వాళ్ళు ఎక్కువ పోస్టులు ఉన్నది నింపండి. లేదు మాకు ఈ పర్టిక్యులర్ పోస్టే కావాలి. ఈ పోస్ట్ అయితేనే మాకు ఫర్దర్ చదువుకునేదానికి ఉంటుంది. ఈ పోస్ట్ అయితే మాకు ఏదో ఆర్థికంగా మాకు మంత్లీ ఇన్‌కమ్ ఎక్కువొస్తుంది. ఇలాంటివి చాలా ఉన్నాయి. రైట్? ప్రిఫరెన్సెస్ గురించి చాలా మంది వీడియోలు చేశారండి. నేను కూడా చేశాను. సో, వాటిని ఒకసారి చూసిన తర్వాత ఇక్కడ పోస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. మీరు చేయవలసిందేంటి? 14 పోస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలా. అట్లని ఏదో 2, 3 ఇచ్చి తర్వాత ఇంక మిగిలింది వచ్చినా రాకపోయినా మేము రాము, జాయిన్ కాము అంటే కాదండి. మీరు అన్ని పోస్టులు మీరు మనకు ప్రిఫరెన్స్ ఇవ్వాల్సొస్తుందనమాట. రైట్? అన్నింటికి. సో, యాజ్ ఆఫ్ మీరు ఇక్కడ క్లిక్ చేయగానే ఇది వచ్చేసి అక్కడికెళ్ళిపోతుందనమాట. నా సజెషన్ ఏంటి? అన్నింటికి పోస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. మీరు అతి ముఖ్యంగా దేనికి చేయాలనుకుంటున్నారో దానికి ఫస్ట్ ప్రయారిటీస్ ఇవ్వాలా. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అట్లా. ఓకేనా? రైట్. సో, ఇచ్చిన తర్వాత అక్కడ టిక్ మార్క్ ఉందండి. ఐ హావ్ ఎక్సర్సైజ్డ్ అండ్ చెక్ మై ఆర్డర్ ఆఫ్ పోస్ట్ ప్రిఫరెన్స్ ఫర్ ది పోస్ట్ అండ్ ఐ యామ్ ఇంట్రెస్టెడ్ టు అప్లై. నాకు ఇంట్రెస్ట్ ఉందిరా భయ్. నేను ఈ విధంగా నా పోస్ట్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. నా ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ నాకు మంచి పోస్ట్ ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. పనికిరాని పోస్టులన్నీ లాస్ట్‌లో సెలెక్ట్ చేసుకున్నాను అనేసి నువ్వు ఓకే కొడతావన్నమాట. నీ నిర్ణయాన్ని నువ్వు డిక్లేర్ చేస్తావన్నమాట. దేర్ ఆఫ్టర్ ఒక డిక్లరేషన్ అనేది వస్తుందండి. ఐఎమ్ నాట్ కరెంట్లీ డీబార్డ్ రైట్ ఆల్రెడీ నువ్వు చేసావు రైట్. ఇక్కడ ఐ అగ్రీ టు అలౌ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ టు షేర్ మై ఫైనల్ స్కోర్ ఇన్ ది రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ విత్ అంటే ఒక ఆహ్, మీకు ఒక పర్మిషన్ అనేది మీరు ఇస్తున్నారనమాట రైట్. సో దాని తర్వాత దాని కింద వచ్చేసి ఇంకొక టిక్ మార్క్ ఉంటుందండి. ఆ టిక్ మార్క్ కొట్టండి రైట్. సో నేను నింపినవి అన్ని బాగానే ఉన్నాయి. అన్నింటికి ఎలిజిబుల్ గా ఉన్నాయి. అక్కడ మీరు అడిగిన కండిషన్స్ అన్ని నేను ఫుల్ఫిల్ అవుతున్నాను. అందుకే నేను నింపాను అనేసి ఒక డిక్లరేషన్ ఫామ్ ఇస్తాము. మీరు ఏ ప్లేస్ ఉంటుందో ఎక్కడి నుంచి నింపుతున్నారో ఆ టౌన్ ఆ ప్లేస్ ఇచ్చేసేయండి. ఆ టౌన్ ప్లేస్ ఇవ్వడంలో ప్రాబ్లం ఏం కాదు. లేదు సార్ మా ఊర్లో నుంచి నింపుతున్నామంటే ఎందుకు ఊర్లోది ఈ నియర్ బై మండలమో పేరు ఇచ్చేసేయండి. ఇట్స్ గుడ్. ఈ రోజు నింపుతుంటే ఈ రోజు డేట్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది అనమాట. ఫర్దర్ డీటెయిల్స్ ఏంటి? సేవ్ చేసుకుంటాం. సేవ్ చేసిన తర్వాత ఒకసారి అప్లికేషన్ ప్రివ్యూ చూసుకుంటాం. అప్లికేషన్ ప్రివ్యూ ఈ విధంగా మీకు వస్తుందండి. రైట్. కంప్లీట్ గా మీరు డీటెయిల్స్ ఫిల్ చేసిన డీటెయిల్స్ అన్ని ఇందులో వస్తాయి. మీ పర్సనల్ డీటెయిల్స్ కావచ్చు, అడ్రస్ కావచ్చు, పర్మనెంట్ అడ్రస్ కావచ్చు, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ కావచ్చు, దాని తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ కావచ్చు, ఆ తర్వాత ఇంకా ఇలా కంటిన్యూస్ గా మనం ఫిల్ చేసిన అప్లికేషన్ లో ఉన్నటువన్నీ లాస్ట్ మనం నింపాం కదా, ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ కావచ్చు, లాంగ్వేజ్ ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవడం ప్రాపర్ గా మీరు మర్చిపోవద్దండి. సో ఇవన్నీ నింపిన తర్వాత లాస్ట్ లో టిక్ మార్క్ ఉంటుంది. ఐ హావ్ చెక్డ్ ది అబౌట్ డీటెయిల్స్ అండ్ ఫౌండ్ కరెక్ట్, అన్ని కరెక్ట్ గా ఉన్నాయి అనేసి రైట్. సో ఇంకేదైనా ఎడిట్ ఉందనుకోండి, మీరు ఎడిట్ ఆప్షన్ లోకి వెళ్తారు. లేదు ఎడిట్ లేదు అనుకుంటే మీరు మళ్ళీ ప్రివ్యూ సేవ్ చేసేసి ప్రివ్యూ అప్లికేషన్కి వెళ్ళి లాస్ట్ లో మీరు సబ్మిట్ అని కొడతారండి. టిక్ మార్క్ అయితే గ్యారంటీగా. సబ్మిట్ అని కొట్టిన తర్వాత అప్లికేషన్ విల్ నాట్ బి ఏబుల్ టు మేక్ కరెక్షన్స్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఆఫ్టర్ సబ్మిషన్. ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ నువ్వు ఏదైనా లొల్లి పెడతాం అంటే ఇక్కడ ఒప్పుకునేది కాదు. ఖచ్చితంగా ఇంకా ఒకసారి నింపేవంటే నింపినట్టే అని కావాలంటే సబ్మిట్ చేయి, లేదంటే మళ్ళీ క్యాన్సిల్ చేసి మళ్ళీ ఒకసారి చూసుకో అని అడుగుతుంది. సరే మనం అన్ని బాగానే నింపాం కాబట్టి మనం సబ్మిట్ అని కొడతాం. సబ్మిట్ అని కొట్టిన తర్వాత ఈ విధంగా మళ్ళీ ఒక ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది. ఏంటి సార్ అది అంటే పేమెంట్ దగ్గర ఆగుతామండి. పేమెంట్ డీటెయిల్స్ అండ్ రీఫండ్ పాలసీ. రీఫండ్ పాలసీ పక్కన పెట్టేసేయండి, మనకి ఇప్పుడు ఏం అవసరం లేదు. అయితే పేమెంట్ డీటెయిల్స్ లో మనం ఏం చేస్తాము, ఈ పర్టికులర్ నోటిఫికేషన్ కు నువ్వు 500 కట్టాలరా భయ్ అని అడిగింది. ఎందుకంటే అన్రిజర్వ్ కాబట్టి ఫీ కన్సెషన్ లేదు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఫీ కన్సెషన్ ఉంటుంది కాబట్టి, బట్ మనకు అన్రిజర్వ్ కేటగిరీలో 500 కట్టాల్సి వస్తుంది కాబట్టి ఇక్కడ 2 విషయాలు. పే విత్ ఎస్బీఐ ఈపే అని ఒకటి ఉంటుంది. అంటే డైరెక్ట్ గా అదే ఆప్షన్ ఒకటి ఉంటుంది. మనం సెలెక్ట్ చేసుకోవాలి. రైట్. సో ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు ఏమడుగుతుంది, మనం టిక్ మార్క్ మనం కొట్టాల్సి వస్తుంది అనమాట. ఈ పేమెంట్ డీటెయిల్స్ సో ఈ విధంగా వస్తుంది, ఎస్ఎంఎస్ ఈ విధంగా వెళ్తుంది అది ఇది అనేసి మనం టిక్ కొట్టిన తర్వాత ప్రొసీడ్ వెళ్తాం అనమాట. రైట్. సో మనం ఈపే సెక్షన్కి వెళ్తాం. ఈపే సెక్షన్కి వెళ్తాం, బాగానే ఉంది. ఐదర్ మీరు కార్డ్తో అప్లై చేస్తున్నారంటే మీరు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎంటర్ చేయండి డీటెయిల్స్. లేదు ఇక్కడ మనకు ఫోన్ పే కానీ లేదా యూపీఐతో కానీ గూగుల్ పేతో కానీ ఈ ఆప్షన్స్ కూడా మనకు ఉన్నాయి.
నౌవేడేస్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు ఫిల్ టు పే విత్ ఫోన్ పే రైట్. సో మనం కామన్ గా ఫోన్ పేకి వెళ్దామండి. సో ఫోన్ పేకి వెళ్ళిన తర్వాత ఒకటి మనకు క్యూఆర్ స్కానర్ వస్తుంది. రెండోది ఎంటర్ యూపీఐ ఐడి వస్తుంది. మీ యూపీఐ ఐడి ఎంటర్ చేసినా మీకు ఫోన్ పేకు డైరెక్ట్ లింక్ వెళ్తుంది. ఒకవేళ క్యూఆర్ స్కాన్ చేసినా కూడా క్యూఆర్ స్కాన్ డైరెక్ట్ గా మీ స్క్రీన్ మీదనే క్యూఆర్ స్కాన్ కనిపిస్తుంది. మీ ఫోన్ పే నెంబర్ నుంచి జస్ట్ తీసి ఆ క్యూఆర్ స్కాన్ చేసేసినామంటే పేమెంట్ అయిపోతుంది అనమాట. ఓకేనా గైస్? ఇక్కడ మనకు పేమెంట్ ఒకసారి క్యూఆర్ స్కాన్ చేసి పేమెంట్ చేసిన తర్వాత ఇలా పేమెంట్ సక్సెస్ఫుల్ అని కూడా రావడం జరుగుతుంది అనమాట. రైట్. సో మీ మెసేజ్ పర్సనల్ ఏదైతే మీ నెంబర్ ఇచ్చారో ఆ నెంబర్ కూడా మెసేజ్ రావడం అయితే జరుగుతుంది. మీరైతే పే చేశారయ్యా అనేసి. కావాలంటే ఒక్కసారి పైకి స్క్రోల్ చేయండి. మీరు ఆల్రెడీ బ్యాక్ వచ్చారండి. పే డీటెయిల్స్ అయిపోయి బ్యాక్ వచ్చారు. జనరల్ ఇన్స్ట్రక్షన్స్, ఆన్లైన్ అప్లికేషన్ హిస్టరీ ఇవన్నీ కనిపిస్తున్నాయి. రైట్. ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటి? పే చేసిన తర్వాత ప్రింట్ తీసుకోండి. ప్రింట్ తీసుకొని సేవ్ చేసుకొని మీరు డాక్యుమెంట్ ఏది ఇది మనకి ఏమంటారు, మన పేమెంట్ డీటెయిల్స్ గురించి అడుగుతున్న రిసిప్ట్ అనమాట. ప్రింట్ తీసుకొని పెట్టుకోవచ్చు అండి. ఓకేనా? సరే. సో ఇప్పుడు మీరు చెక్ చేయవలసింది ఏంటంటే పైకి వచ్చిన తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ హిస్టరీ మీరు చెక్ చేయాలండి. అప్లికేషన్ హిస్టరీ మీరు క్లిక్ చేశారంటే మీకు చూడండి ఇక్కడ మీరు నింపిన ఏదైతే ఉందో ఆ అప్లికేషన్ చూడండి. అప్లికేషన్ స్టేటస్ అయితే ఇప్పుడే మనకు రాదు. రైట్. పోస్ట్ నేమ్ వచ్చింది, రిజిస్ట్రేషన్ నెంబరు, పోస్ట్ నేము, అప్లికేషన్ స్టేటస్ వచ్చింది. ఇప్పటికైతే రాదు. పేమెంట్ స్టేటస్ చూడండి. పేమెంట్ కంప్లీటెడ్, పేమెంట్ అయిపోయింది. రైట్. సో మోడిఫికేషన్ స్టేటస్, పే నవ్వు, వెరిఫై ఇవన్నీ మనకు అవసరం లేదు. మనకి ఇక్కడ పేమెంట్ అయిపోయింది. కావాలంటే మనకు అప్లికేషన్ మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇది చూసుకోవచ్చు. వ్యూ అప్లికేషన్ ఉంది కదా, వ్యూ అప్లికేషన్ మన కంప్లీట్ మనం ఫిల్లింగ్ చేసిన అప్లికేషన్ మొత్తం ఈ అప్లికేషన్ రావడం జరుగుతుంది. దీన్ని కూడా మీరు ప్రింట్ తీసుకొని సేవ్ చేసి పెట్టుకోండి. ఇంతటితో మీకేమవుతుందంటే మీ యొక్క అప్లికేషన్ సబ్మిట్ అయింది అనే ఒక క్లారిటీ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఇది ఒక స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్. రిజిస్ట్రేషన్ నుంచి ఫిల్లింగ్ అప్ ప్రొసీజర్ కంప్లీట్ గా పోస్ట్ ప్రిఫరెన్స్, జోనల్, ఎవ్రీథింగ్ అండి. ఈ 5 స్టెప్పుల్లో మీకు అప్లికేషన్ ఫిల్అప్ అయితే అయిపోతుంది అనమాట. రైట్. చాలా ప్రాపర్ గా మీరు అప్లికేషన్ నింపేటప్పుడు డీటెయిల్స్ చూసుకోండి. అండ్ అప్లికేషన్ నింపడమే కాదండి, ఇళ్ళగానే ఏదో పండగ చేస్తున్నట్టు కాదు. ఖచ్చితంగా మీరు ప్రిపరేషన్ అనేది ప్లాన్ చేసుకోండి. మీరు టార్గెట్ పెట్టుకోండి. 180 డేస్ ప్రిపరేషన్, 6 మంత్స్ అయితే మినిమం టైం ఉంటుంది. బెస్ట్ కాంటెంట్ సెలెక్ట్ చేసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సైనిక యాప్ లో బెస్ట్ కాంటెంట్ తోనే మేము ఏదైనా కోర్సు రిలీజ్ చేయాల్సి ఉంటే చేస్తామండి. లేదా అదర్వైజ్ మేము వితౌట్ బెస్ట్ కాంటెంట్ మేము కోర్సెస్ రిలీజ్ చేయమన్నమాట. ఇప్పుడు గ్రూప్ కి మేము మంచి కోర్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. 3 మంత్స్, 6 మంత్స్ అండ్ 1 ఇయర్ కోర్సెస్ అవైలబుల్ గా ఉన్నాయి. మినిమం మీరు 1 ఇయర్ కోర్స్ తీసుకున్నా కూడా విత్ ఆఫర్స్, రిపబ్లిక్ డే ఆఫర్స్ ఉన్నాయి. సో విత్ ఆఫర్స్ మీకు 800 కంటే ఎక్కువ పడదండి. లేదు 6 మంత్స్, 3 మంత్స్ తీసుకుంటా ఉంటే 500, 600 లోపలనే మీకు కోర్సెస్ అనేది రావడం జరుగుతుంది. దట్టు మంచి కాంటెంట్ తో పాటు. రైట్. సో ఎంసీక్యూస్ ఎక్స్ప్లెనేషన్ దాదాపు 7-8 వేల ఎంసీక్యూ ఎక్స్ప్లెనేషన్, ఒక 800 వీడియోస్, కాంటెంట్ మీద వీడియోస్ చేసి మీకు అప్లోడ్ చేయడం జరిగింది. సో పీడిఎఫ్ కావచ్చు, చాలా రకాలుగా గ్రూప్ కి సంబంధించినట్టుగా కస్టమైజ్ చేసి మీకు కోర్సు ఇస్తున్నామండి. దయచేసి సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకొని డెమోస్ చూసి కోర్సు తీసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. ప్రిపరేషన్ చేసే విధానం కూడా నేను ఎక్కించి పెట్టున్నానండి. అండ్ సైనిక యూట్యూబ్ ఛానల్ కూడా కంప్లీట్ గా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వడం అసలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది స్టెప్ బై స్టెప్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రొసీజర్ అనమాట. రైట్. సో మీకు ఏదైనా డౌట్ ఉందంటే కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. దానికి నేను రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వడం మర్చిపోవద్దు. ఎవరైతే ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతున్నారో మీకు ప్రాపర్ గా మెటీరియల్ గ్రూప్ కి సంబంధించి పీడిఎఫ్లు, ఎక్సలెంట్ కైండ్ ఆఫ్ పీడిఎఫ్లు నేను మీకు అందిస్తున్నానండి గూగుల్ డ్రైవ్ ద్వారా. మీరు ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వడం అసలు మర్చిపోవద్దు. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.